అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మే 3, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఒకటి అడ్డం పరికిని 3 అక్షరాలు రావాలన్నారండి. పావడ సరిపోతుంది. తర్వాత ఒకటి నిలువు నాటి పాటలీపుత్రకు నేటి పేరు 2 అక్షరాలు రావాలన్నారు. పాట్నా సరిపోతుందండి. మనకు పా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 7 అడ్డం వేగించిన శనగపప్పు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పుట్నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పుట్నాలు సరిపోతుందండి. తర్వాత 2 నిలువు వస్త్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వలు మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి వలువ అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 నిలువు ఒక నక్షత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పుష్యమి నక్షత్రం పేరు సరిపోతుందండి. పుష్యమి అని రాస్తే చాలండి. తర్వాత 12 అడ్డం వడ్డీ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిత్తి అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 13 నిలువు తడబడ్డ మాట తడబడ్డది 2 అక్షరాలు రావాలన్నారు. తడబడ్డ మాటను నత్తి అంటారండి. అది తడబడింది అన్నారంటే రివర్స్లో వచ్చింది అని అర్థం అండి. కాబట్టి 13 నిలువు మనకి ఎలా వస్తుందంటే తి నా అని వస్తుందండి. తర్వాత 17 అడ్డం మృదుత్వం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నయగారం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు నవరసాలలో 1 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి శృంగార రసం సరిపోతుందండి. కానీ ఇక్కడ శృంగార అని రాస్తే మిగతా ఆధారాలు వస్తాయండి. కాబట్టి 14 నిలువు శృంగార. తర్వాత 14 అడ్డం సంఖ్యల భేడి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు శృం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శృంఖలం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు నెలవు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 4 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆలవాలం సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం దురద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జిలా సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం ముక్కు పసిగట్టేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వాసన సరిపోతుందండి. తర్వాత 4 నిలువు శిక్ష 3 అక్షరాలు రావాలన్నారు. దండన సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం చెట్టు లేని చోట ఈ చెట్టే మహావృక్షమని లోకోక్తి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరము అలాగే దమ్ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆముదం సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం గద్గద స్వరం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డగ్గుత్తిక సరిపోతుందండి. ప్రతి ఆదివారం పూరణం పూర్తి చేయడం వల్ల నేను 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో డగ్గుతిక అనేది గద్గస్వరానికి మరొక పర్యాయపదం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా తెలుసుకున్నట్లయితే పూర్ణం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 5 అడ్డం పెనంపై కాల్చే అప్పచ్చి 2 అక్షరాలు రావాలన్నారు. అట్టు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు కుదవ కింద నుండి 3 అక్షరాలు రావాలన్నారు. కుదవకు మరొక పదం తాకట్టు కింద నుంచి అన్నారు కాబట్టి 6 నిలువు మనకు టు కా తా అని వస్తుందండి. తర్వాత 5 నిలువు పేరు మారిన అరిసె 4 అక్షరాలు రావాలన్నారు. అరిసెకు వేరే పేరు రాయమన్నారు. మనకు ఆ తి మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి అత్తి రసం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం వెనుదిరిగిన వాలి సతి 2 అక్షరాలు రావాలన్నారు.
వాలి భార్య పేరు తార అండి. వెనుదిరిగింది అంటే రివర్స్లో రాయమన్నారు. కాబట్టి 11 అడ్డం మనకు రథ అని వస్తుందండి. అది కూడా మనం 5 నిలువు 6 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 16 అడ్డం మగవారి పెదవిపై మెలిచే వెంట్రుకలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సమ్ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మీసం సరిపోతుందండి. తర్వాత 16 నిలువు కాచిన పాలపై ఏర్పడేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మీ గడ సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం అలా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి తరగా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 20 నిలువు వెండి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రజతం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం సిగలో ధరించే నగ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు జ డ మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి జడ కుప్పే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 21 నిలువు వెల్లువ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పే 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఉప్పెన సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం మాలి రహిత వనమాలి 2 అక్షరాలు రావాలి. అంటే వనమాలి అన్న పదంలో మాలి తీసేసి రాయమన్నారండి కాబట్టి వన అని రాస్తే సరిపోతుందండి. 30 అడ్డం మనకు నా 2 అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 26 నిలువు భూమండలం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కు వా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కువలయం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం కలకండలోని స్వప్నం 2 అక్షరాలు రావాలి. అంటే కలకండలో స్వప్నంకి సరిపోయే పదం కనుక్కోమని రాయమన్నారండి. కళ సరిపోతుందండి. మనకు లా 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 33 నిలువు గారడి జాల విద్య 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కనికట్టు సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం వైపు మసూచి 2 అక్షరాలు రావాలన్నారు. తట్టు సరిపోతుందండి. ఇక్కడ మనకు టు 2 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 41 అడ్డం దుక్కి ఆరంభం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 4 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఏరువాక సరిపోతుందండి. తర్వాత 36 నిలువు నఖము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గోరు సరిపోతుందండి. తర్వాత 41 నిలువు వెంకన్న ఎన్ని కొండలవాడు 2 అక్షరాలు రావాలి. 7 కొండలవాడు అండి. మనకు ఏ కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 44 అడ్డం ఒక గిరిజన తెగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గోండు అన్న తెగ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 37 అడ్డం తన మాటే శాసనంగా ఏలేవాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలుగా నియం వచ్చేసిందండి కాబట్టి నియంత సరిపోతుందండి. తర్వాత 38 నిలువు తోడబుట్టిన వాడే పేకాట దగ్గర మాత్రం కాదు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తమ్ముడు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు ఒక ఉత్తరాది నది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యమున నది పేరు సరిపోతుందండి. యమున అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 23 అడ్డం చంద్రగుప్తుడి తల్లి 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ మురా అండి. ఈ పదం మనం 18 నిలువు 14 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 22 నిలువు ఉద్రేకపూరిత కోపం 3 అక్షరాలు రావాలన్నారు. ఆవేశం సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం అనుమానం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు శం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శంక సరిపోతుందండి. తర్వాత 28 నిలువు మన్మథ కేతనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా
మకర సరిపోతుందండి, కా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 27 అడ్డం పురుషుల్లో పుణ్య పురుషులు వేరన్న కవి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వేమన అన్న పదము మనం 22 నిలువు, 28 నిలువు, 18 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 34 అడ్డం ఇంచుమించు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రమారమి సరిపోతుందండి. తర్వాత 35 నిలువు శివునికి ప్రీతి గల బిల్వం, 3 అక్షరాలు రావాలన్నారు. మారేడు సరిపోతుందండి, మా మనకు ముందే వచ్చేసింది. తర్వాత 43 అడ్డం కృష్ణార్జుల మధ్య అగ్గి రాజేసిన గంధర్వుడు, 3 అక్షరాలు రావాలన్నారు. గయుడు సరిపోతుందండి, మనకు డు ముందే వచ్చేసింది. తర్వాత 39 నిలువు వెండి తెరకెక్కిన కీటకం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా రెండో అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి ఈగా సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం నిన్నకు నేడు, 2 అక్షరాలు రావాలన్నారు. రేపు సరిపోతుందండి, మనకు రే మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 32 నిలువు భయం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా రపు వచ్చేసింది కాబట్టి వెర్రపు అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం నవనీతం, 2 అక్షరాలు రావాలన్నారు. వెన్న సరిపోతుందండి, మనకు వే ముందే వచ్చేసింది. తర్వాత 29 నిలువు వికృతిలో పౌర్ణమి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మీ 2, 3 అక్షరాలుగా ముందే వచ్చేసినాయి కాబట్టి పున్నమి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం వాడుకలో వల్మీకం, 2 అక్షరాలు రావాలన్నారు. వల్మీకం అంటే పుట్ట అండి, మనకు ఆల్రెడీ పూ మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి పుట్ట సరిపోతుందండి, 29 అడ్డం. తర్వాత 24 నిలువు గోరు చుట్టూ, 2 అక్షరాలు రావాలన్నారు. చుట్ట సరిపోతుందండి, మనకు ట రెండో అక్షరంగా ముందే వచ్చేసింది. అంతేనండి, ఈ వారం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.